డీలిమిటేషన్ అంశం లోపల అనేకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ పూటకొక మాట మాట్లాడేటువంటి ప్రతిపక్ష నేతలకు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా కొన్ని ప్రశ్నలతో పాటు యావత్ ప్రజానీకానికి దీని మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి అపోహలు కల్పిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి క్లారిఫికేషన్ ఇస్తూ వాస్తవాలను ప్రజల ముందుకు పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మిత్రులారా, నిన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం. అంబేద్కర్ గారిని స్మరిస్తూనే మనకు భారతదేశ రాజ్యాంగం ముందుగా గుర్తొస్తుంది. ఏ భారతదేశ రాజ్యాంగాన్ని వారు గొప్పగా ప్రపంచంలోనే అతి గొప్పగా రచించినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగ స్ఫూర్తితో చేసినటువంటి ఈ డీలిమిటేషన్కి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ముందుగా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఇది మీ కాంగ్రెస్ పార్టీలైనా లేక రేవంత్ రెడ్డి గారి పర్సనల్ అయినా ముందు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు మాట్లాడినటువంటి అంశాలు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మరి ఖర్గే గారు కానీ మాట్లాడకుండా కేవలం ఈ అంశాన్ని మీరు మాత్రమే ఒక తప్పుడు అవగాహనతోటి ప్రజల్లోకి తప్పుడు నరేషన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం మేమే ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చామని వారు చెప్పడం చూస్తుంటే బాధ కలగడమే కాదు, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడంగా భావిస్తూ ఉన్నాం. నిన్న వారు రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మేము ఇచ్చామంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. రాజ్యాంగం ముందు రేవంత్ రెడ్డి గారు చదువుకుంటే రాజ్యాంగం లోపల కాన్స్టిట్యూషన్ ముందుగా ప్రియాంబుల్ ఉంటుంది. ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా డూ దేర్ బై అడాప్ట్, ఇనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగాన్ని తమకు తామే ఇచ్చుకున్నట్టుగా చాలా స్పష్టంగా ఈ రాజ్యాంగం చెప్తా ఉన్నది. మరి అలాంటి ఈ రాజ్యాంగం నేను ఇచ్చానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం బాధాకరం. ముందుగా డీలిమిటేషన్ గురించి రెండు ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత నేను సబ్జెక్టులోకి వెళ్ళదలుచుకున్నాను. ఈరోజు నేను మాట్లాడే ప్రతి అంశం కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలతోటి నేను మాట్లాడుతూ ఉన్నాను. ముందుగా డీలిమిటేషన్ ప్రక్రియ ముందు నేను వివరిస్తాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్తో కన్సల్ట్ చేసిన తర్వాత డీలిమిటేషన్ కమిటీని అపాయింట్ చేస్తుంది. ఆ డీలిమిటేషన్ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పాటు సిఈసి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి మెంబర్గా ఉంటారు. అలాంటి డీలిమిటేషన్ కమిటీ రాజ్యాంగబద్ధంగా అపాయింట్ చేయబడేటువంటి కమిటీ. దాంట్లో ఆర్టికల్ 82, ఆర్టికల్ 82 ఈ రాజ్యాంగంలో రచించుకోబడినటువంటి ఆర్టికల్ చాలా స్పష్టంగా డీలిమిటేషన్ ఎవ్రీ 10 yearsకి జరిగేటువంటి సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ జరుపుకోవాలని చెప్పి ఆర్టికల్ 82 చెప్తా ఉన్నది. మరి అదే మాదిరిగా ఆర్టికల్ 170 డివిజన్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి చాలా స్పష్టంగా మరి వివరించడం జరిగింది. మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగంలో పార్లమెంట్ ద్వారా ప్రెసిడెంట్ అపాయింట్ చేసేటువంటి కమిషన్ ద్వారా నిష్పాక్షికంగా జరిగేటువంటి ఈ ఈ ప్రక్రియ ఇది. నేను అడుగుతా ఉన్నాను, 1952లో, 1962లో, 1972, 2002 4 సార్లు మరి డీలిమిటేషన్ జరిగింది. 1952లో డీలిమిటేషన్ జరిగినప్పుడు మరి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సీట్లన్నీ, 1962లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు డీలిమిటేషన్లో అప్పుడున్నటువంటి సీట్లు ఎన్ని, మరి 72లో ఎందుకు తగ్గినాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎందుకంటే
దాంట్లో మీరు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా భారతదేశం ఒక యూనిట్గా పాపులేషన్ ప్రకారమే డీలిమిటేషన్ జరగాలని చెప్పేసి మీరు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారం మరి 1952లో జరిగినటువంటి డీలిమిటేషన్లో 1962లో జరిగినటువంటి డీలిమిటేషన్లో, ఎందుకంటే 52లో జరిగినప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్, ఫెడరేషన్స్, యునైటెడ్ ప్రొవిజన్స్ అని ఉండేటివి. ఇండిపెండెన్స్ తర్వాత రాష్ట్రాలన్నీ కూడా యూనియన్ టెరిటరీస్గా మారినాయి. మరి దాని తర్వాత ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 మీరు కంట్రీ యొక్క యూనిట్గా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో 1962లో ఈ తెలుగు రాష్ట్రాలకు 43 సీట్లు ఉండే. మీరు తీసుకొచ్చినటువంటి 1972 డీలిమిటేషన్లో తెలుగు రాష్ట్రాలకు 42 సీట్లు, అంటే ఒక సీట్ తగ్గించారు. అంటే మీరు చేసినటువంటి డీలిమిటేషన్లో ఈ ప్రాంతంలో సీట్ తగ్గింది, 42 పోయి 43 పోయి 42 అయినాయి. దాని తర్వాత ఇదే 1972లో అప్పుడున్నటువంటి 58 కోట్ల జనాభా ప్రతిపాదిక మీద ఈ దేశంలో 542 తర్వాత 43గా 543 సీట్లు ఈ దేశంలో ఆ రోజు నిర్ణయించబడ్డాయి. కానీ ఈరోజు మన జనాభా 140 కోట్లు. అంటే జనాభా ప్రతిపాదిక మీద ఈరోజు అదే 542 సీట్లకు మనం లిమిట్ అవ్వడం వలన ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ యాజ్ పర్ ద పాపులేషన్ టు ఎస్సీ ఎస్టీ, మన రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు ప్రపోర్షనేట్గా జనాభా ప్రతిపాదిక మీద వారికి రిప్రజెంటేషన్ కల్పించాలంటే మరి వారికి అన్యాయం జరగకూడదని ఈరోజు 50% సీట్లు పెంచి 850 పార్లమెంట్ సీట్లు పెంచడం వలన దాదాపు 80 మంది ఎస్సీ ఎస్టీలకు ఈరోజు పార్లమెంట్లో ప్రాతినిధ్యం కలుగుతుంటే అది ఓర్వలేక చూడలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు 542కే లిమిట్ చేయండి, 850 సీట్లు పెంచొద్దు అని చెప్తుంటే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా.